హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఈరోజు వీడియోలో మీకు టెస్లా కార్స్ది ప్రమోషనల్ స్టోర్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా మేమైతే ఇది దుబాయ్ క్రీక్ సైడ్ అయితే వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి బోట్ రైల్లో దుబాయ్ ఫెస్టివల్ సిటీ సైడ్కి అయితే వచ్చాము. అక్కడ ఫెస్టివల్ సిటీలో ఏంటంటే మనకి లేజర్ది వాటర్ ఫౌంటైన్ షో ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పారు. అది చూడడం కోసమని ఫెస్టివల్ సిటీ సైడ్ అయితే వచ్చాము. అలా వచ్చినప్పుడు మాకైతే ఈ టెస్లా కార్స్ది ప్రమోషనల్ స్టోర్ కనిపించింది. సరే, ఇంకా లేజర్ ఫౌంటైన్ షోకి టైం ఉంది కదా, ఒకసారి ఈ స్టోర్లోకి వెళ్ళేసి అలా విజిట్ చేసి వచ్చేద్దామని చెప్పైతే మేము లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే టెస్లా కార్స్లో 2 మోడల్స్ అయితే ప్రమోషన్ కోసం అయితే పెట్టారు. ఒకటి వచ్చేసి మోడల్ 3, ఇంకొకటి వచ్చేసి మోడల్ Y అన్నమాట. ఇంకా అక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్ ఉంటారు కదా, దాని ఫీచర్స్ ఎవ్రీథింగ్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా స్పెషల్ ఏంటంటే మనం ఆ కారు లోపలికి మనం ఎక్కి కూర్చోవచ్చు. ఇంకా కారు పార్ట్స్ అన్నీ కూడా మనం చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. వాళ్ళైతే అలా ఎలో చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంజన్ అది ఓపెన్ చేసి చూసాము, కారు లోపల కూడా ఎక్కాము, అంతా కూడా చూసామన్నమాట. ఇంకా మా వాడైతే కారు లోపల ఎక్కేసి ఆ స్టీరింగ్ని తిప్పేసి ఆ స్క్రీన్ మీద టచ్ చేసి ఏదేదో అలా ప్రెస్ చేసేసి ఇంకా కారు ఇంజన్ ఓపెన్ చేసేసి రకరకాలుగా రచ్చ చేశాడనమాట. ఇంకా అక్కడ వాళ్ళు ఏమైనా అంటారు, వద్దు కారు పాడవుతుంది అంటే అస్సలు వినలేదు. వాళ్ళు కూడా ఏమీ అనలేదనమాట. హ్యాపీగా మా వాడిని అయితే ఎలో చేశారు. మా వాడైతే మొత్తం కారు మీద ఒక రేంజ్లో రీసెర్చ్ చేసేసి ఆ తర్వాత దాన్ని పీల్చి పిప్పి చేసేసి దానిలో నుంచి అయితే కిందకు వచ్చాడు. ఇంకా ఇక్కడ మేమే కాదండి, చాలా మంది వచ్చి ఇలా ఈ ప్రమోషనల్ స్టోర్లో ఈ కార్స్ని అయితే విజిట్ చేస్తున్నారు. ఇక్కడ అందరికీ అయితే వీళ్ళు ఎలో చేస్తున్నారనమాట, కారు ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకునే విధంగా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఒకటి స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో మనకైతే ఏ కార్ ఎంత పడుతుంది, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేయొచ్చు, మనకి కార్ ఇంటికి ఎప్పుడు వస్తుంది, ఇలా మొత్తం అంతా కూడా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చెప్పేది ఆ వే ఆఫ్ ప్యాటర్న్ అయితే బాగుందండి. అసలు మీరు ఎందుకు టెస్లా కార్స్ తీసుకోవాలి, అసలు దుబాయ్లో మీకు ఎంత కన్వీనియంట్గా ఫీల్ అవుతారు, అదంతా కూడా వీళ్ళు బాగా చెప్తున్నారు. ఇవైతే ఎలక్ట్రికల్ కార్స్. మీరు దుబాయ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ మాల్కి వెళ్ళినా, ఏ పార్క్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ స్పెషల్ పార్కింగ్ అయితే వీళ్ళకు ఉంటుంది. ఈ టెస్లా కార్స్ కోసం అయితే స్పెషల్ పార్కింగ్ ఉంటుంది. వాళ్ళు స్పెషల్గా పార్కింగ్ ప్లేస్ అయితే అలాట్ చేసి ఉంటారు. అక్కడ మీరు హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా, కొంచెం పొల్యూషన్ని తగ్గించాలి అంటే ఈ ఎలక్ట్రికల్ కార్స్ యూసేజ్ అనేది కొంచెం పెంచుకుంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది ఎన్విరాన్మెంట్లో. అలా అని చెప్పేసి చాలా బాగా మంచిగా అయితే గైడ్ చేస్తున్నారు. కార్ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ ప్రమోషనల్ స్టోర్ని విజిట్ చేయడానికైతే చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కొద్ది మందిని అయితే లోపలికి ఎలో చేస్తున్నారనమాట. మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొద్ది మందిని ఎలో చేస్తున్నారు. అలా ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే ఈ టెస్లా కార్స్ ప్రమోషనల్ స్టోర్ని విజిట్ చేసిన తర్వాత అలా బయటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడున్న లేజర్ ఫౌంటైన్ షో అది కూడా ఎంజాయ్ చేశాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేసేయండి. అసలు దుబాయ్ అంటేనే ఇక్కడ లగ్జరీ కార్స్ అయితే పిచ్చిగా కనిపిస్తాయండి. మనం ఏ గొంతులోకి వెళ్ళినా కూడా అసలు మంచి రిచెస్ట్ కార్స్, లగ్జరీ కార్స్ అయితే చాలా కనిపిస్తాయి. ఇంకా అయితే గోల్డెన్ కార్స్ కూడా అన్నమాట. గోల్డ్తో కూడా కార్లు చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా లగ్జరీ కార్స్ అయితే చాలా ప్లేసెస్లో చాలా చోట్ల అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇలా లగ్జరీ కార్స్ ఉన్న షోరూమ్స్ ఉంటాయి కదా, రకరకాల కార్స్, ఆ వీడియోస్ కూడా పెడతాను, చూసేసేయండి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో చాలా ఈజీగా రీచ్ అవుతాయండి. ఇప్పటి వరకు మన వీడియోస్ అన్నీ వాచ్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అయితే ఎంతో బూస్టప్గా అనిపిస్తుంది మరిన్ని వీడియోస్ పెట్టడానికి. అలాగే యూట్యూబ్ కూడా ఇంకొంతమందికి వీడియోస్ని సజెస్ట్ చేసి మన ఛానల్ గ్రో అవ్వటానికైతే హెల్ప్ చేస్తుందండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.